యేసుక్రీస్తు నామంలో మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేని కొరకు దేవుని యొద్ద వేడుకుంటున్నాం. మనందరం కూడా ప్రార్థన చేస్తాం. అనేక విషయాల గురించి దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో సైతం అనేకులు అలా వేడుకున్నారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా ఒక్కొక్క విషయం గురించి వేడుకున్నారు. మరి మనం దేనికోసం వేడుకుంటున్నాం? మన జీవితం ఎలా ఉంది అనేది ఒకసారి పరిశీలన చేసుకుందాం. అనేకులు యేసుక్రీస్తు వారి గురించి విన్నారు. ఆయన స్వస్థతల గురించి, అద్భుతముల గురించి విన్నారు. అందుకే అనేకులు రోగులై ఉన్నవారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి వారిని స్వస్థపరచమని వేడుకున్నారు. వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకున్నరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. మత్తయి సువార్త 14:36. అనేక దినముల నుండి దెయ్యము పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకునక సమాధులలోనే ఉన్న వ్యక్తి యందు జాలిపడి అతనిని బాగు చేసి దెయ్యమును వెళ్ళగొట్టగా అది చూసి దేవుణ్ణి స్తుతించవలసిన, దేవుణ్ణి కొనియాడవలసిన ప్రజలు మా ప్రాంతమును విడిచిపెట్టి వెళ్ళిపోమని వేడుకున్నారు. వాక్యం చూసినట్లయితే గెరాసీనుల ప్రాంతంలో నుండి జనులందరూ బహుభయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపోమ్మని ఆయనను వేడుకున్నది. క్రీస్తనబడిన మెస్సయ్య వస్తారని, ఆయన వచ్చినప్పుడు సమస్తం బోధిస్తారని క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు సుకారను ప్రాంత ప్రజలు. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు, మీరు ఎదురు చూచుచున్న వ్యక్తిని నేనే అని చెప్పగా యెరూషలేము ప్రాంత వాసుల వలె చంపుటకు రాళ్ళు ఎత్తలేదు గాని ఆయన మాటలు వినుటకు ఆసక్తిని కనబరిచిరి. మాతో ఉండమని వేడుకున్నారు. ఆ ప్రాంతవాసులైన సమరయులు, ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకునిరి. కనుక ఆయన అక్కడ 2 దినములుండేనని యోహాను సువార్త 4:40 చెప్తుంది. దేవుని బోధ కోసం ఎదురు చూస్తున్నారు ఆ ప్రజలు. అలాంటి సమయంలో ధర్మశాస్త్ర ప్రావీణ్యుడే యేసే దేవుని కుమారుడని తెలుసుకున్న పౌలు లేఖనములను ఎత్తిచూపుచు వాక్యాన్ని ప్రకటించగా, ఇలాంటి వాక్యం మాకు బోధించేవారు కావాలి అని తమకు మరలా క్రీస్తు బోధన గురించి తెలుపమని వేడుకున్నారు. అంతియోకులోని ప్రజలు వారు సమాజ మందిరంలో నుండి వెళ్చుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినము తమతో చెప్పవలనని జనులు వేడుకున్నారు. మాకు నీ అద్భుతములు వద్దు, నీ బోధ వద్దు అంటూ తిరస్కరించిన వారు కొందరైతే, మాకు జీవము గల బోధలు కావాలి, మాతో ఉండండి, మాకు బోధించండి అంటూ వేడుకున్నారు. మరికొందరు గెరాసీనుల ప్రాంతవాసులు వెళ్ళిపోమని వేడుకుంటే, అంతియోకులోని ప్రజలేమో మరలా బోధించమని, సమరయులేమో మాతో ఉండమని వేడుకున్నారు. ప్రార్థిస్తున్న ఒక క్రైస్తవుడు, మరి ఈనాడు ప్రతిదినం దేవుని యొద్దకు వెళ్తున్న, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్న నీవు ఏం కావాలని ప్రభుని వేడుకుంటున్నావు? ఏం కావాలని ఎదురు చూస్తున్నావు? దేనికోసం దేవుని వైపుకు కన్నులెత్తి చూస్తున్నావు? కేవలం శారీరకపరమైన స్వస్థతలు, అద్భుతాలు, సూచక క్రియల కోసం చూస్తున్నావా? లేక ఆధ్యాత్మిక స్వస్థత, పరసంబంధమైన దీవెనల కోసం, జీవాహారం కోసం చూస్తున్నావా? నీ ప్రార్థనలో నీవు దేని గురించి వేడుకుంటున్నావు? నీ ఆత్మ, నీ మనస్సు, నీ హృదయం ఏ విధమైన ఆకలితో అలమటిస్తుంది? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. పరసంబంధమైన దీవెనలు నీకు కావాలా? లేక ఈ లోక సంబంధమైన దీవెనల కోసం వెంపర్లాడుతున్నావా? యూదులలో అనేకులు పలుమార్లు తమ యొద్దకు పంపబడిన దేవుని వాక్యాన్ని తిరస్కరించారు. కానీ కొందరు భక్తిగల యూదులు, సమరయులు, అంతియోకులోని ప్రజలు మాత్రం అట్టి వాక్యాన్ని అంగీకరించారు, ఆసక్తి చూపించారు. ఫలితంగా అంతియోకులోని ప్రజలు మొట్టమొదటిగా క్రైస్తవులని ప్రజలందరిచే సాక్ష్యం పొందారు. మరి నేడు మన సాక్ష్యం, మన ఆకలి, మన ప్రార్థన ఎలా ఉంటున్నాయి? దేని కొరకు ఉంటున్నాం? ఒకసారి ఆలోచిద్దామా? ఇదేనండి, దేని కొరకు దేవుని యొద్దకు వెళ్ళి వేడుకుంటున్నాం అనే అంశంతో దేవుడు మనతో మాట్లాడారు. God bless you all.